డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ముందుగా ఏపీ గవర్నమెంట్ మనకి రిలీజ్ చేసినటువంటి ఈ బ్లూ ప్రింట్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి క్వశ్చన్ నెంబర్ 8 నుండి క్వశ్చన్ నెంబర్ 11 వరకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి మెయిన్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 2 సబ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అయితే 8th క్వశ్చన్ అనేది మనకి పద్య భాగం నుంచి అడగడం జరుగుతుంది. అలాగే 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ కూడా గద్య భాగం నుంచి అడగడం జరుగుతుంది. ఇకపోతే 11th క్వశ్చన్ అనేది మనకి నాన్ డీటెయిల్ లెసన్స్ నుంచి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అయితే ముందుగా మనం 8th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 8th క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ బోల్డ్ లెటర్స్లో హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. వార్షిక్ పరీక్ష మే దోహా అనివార్య రూప్ సే దియా జాయేగా అని మనకి ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం మీరు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్లో ఈ 8th క్వశ్చన్లో ఖచ్చితంగా ఒక దోహా అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇదివరకే తెలుసు ఏ లెసన్ నుంచి మనకు దోహాలు వస్తాయని కూడా మనకు తెలుసు. మనం ఖచ్చితంగా ఆ 4 దోహాల్ని కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ 4గింట్లో ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు ఏదైతే మనకి ఎగ్జామ్లో అడుగుతారో ఆ దోహా అనేది మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఈ దోహాకి ఆల్టర్నేట్గా ఇంకొక చాయిస్ రూపంలో మనకి పద్య భాగం నుంచి వేరొక లెసన్ నుండి మనకు ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ అనేది మనం ఆల్టర్నేట్గా రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే 9th క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో కూడా 2 సబ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండిట్లో మనం ఒకటి రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు సూచన కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్రశ్న పహలే చహ పాఠం సే దియే జాయేంగే అని అన్నాడు. అంటే మొట్టమొదటి 6 లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి మాత్రమే గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాల నుంచి ఈ గద్య భాగ ప్రశ్న అనేది అడగడం జరుగుతుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి మొదటి 6 లెసన్స్లో మనకి ముందుగా వచ్చేది ఈద్గాహ్, తర్వాత లోక్గీత్ అండ్ అలాగే అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. ఈ 3 కూడా మనకి మొదటి 6 పాఠాల్లో ఉన్నటువంటి గద్య భాగ పాఠ్యాంశాలు. అయితే 9th క్వశ్చన్లో మొదటి ఆ సెక్షన్లో ఖచ్చితంగా మనకి ఈ 3 పాఠాల నుండి మాత్రమే మనకి 2 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ 3 పాఠాల నుండి మాత్రమే మనం క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే సేమ్ 9th క్వశ్చన్లో ఏ విధంగా అయితే గద్య భాగం నుంచి అడుగుతాడో 10th క్వశ్చన్లో కూడా కేవలం గద్య భాగ పాఠ్యాంశాల నుంచి మాత్రమే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అయితే ఇవి చివరి 6 లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 లెసన్స్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అవి ఏంటి అని అంటే స్వరాజ్య కీ నీవ్, అలాగే దక్షిణీ గంగా గోదావరి, అలాగే జల్ హీ జీవన్ హై అండ్ అలాగే ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనేటువంటి ఈ లెసన్స్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైనా నచ్చినవి 2 అడగడం జరుగుతుంది. అందులో నుండి మనం ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని మనం మెయిన్ ఎగ్జామ్లో ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది. ఇకపోతే 11th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఉపవాచక నుంచి అడుగుతారు. మనకున్న ఉపవాచక లెసన్స్ ఒకటి దో కళాకార్, రెండవది అనోఖా ఉపాయ్. ఈ రెండింటిలో ఏదో ఒక లెసన్ని మనం ఖచ్చితంగా చదువుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఇక ఈ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారో క్వశ్చన్ పేపర్ ఫార్మాట్లో ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూద్దాం. ఒకసారి
గవర్నమెంట్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇదివరకు చెప్పిన విధంగా క్వశ్చన్ నెంబర్ 8లో 2 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మొదటి దాంట్లో ఒక దోహా ఇచ్చాడు, రెండో దాంట్లో పద్య భాగానికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఈ రెండిట్లో మనం ఏదైనా ఒకదానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 9లో మొదటి 6 గద్యభాగ పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్వశ్చన్లో ఫస్ట్ సబ్ క్వశ్చన్ చూసినట్లయితే లోక్ గీత్ అనే లెసన్ నుంచి అడగడం జరిగింది. సెకండ్ సబ్ క్వశ్చన్ చూసినట్లయితే అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అనేటువంటి లెసన్ నుంచి అడగడం జరిగింది. అండ్ అలాగే 10th క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ సబ్ క్వశ్చన్ అనేది స్వరాజ్కి నీవ్ అనేటువంటి లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ సబ్ క్వశ్చన్ అనేది జల్ హీ జీవన్ అనేటువంటి లెసన్ నుంచి మనకి అడగడం జరిగింది. అలాగే 11th క్వశ్చన్లో మనకి ఉన్నవి 2 నాన్ డీటెయిల్ లెసన్స్. అయితే మనకి దో కళాకార్ అనేటువంటి లెసన్ నుంచి మనకు ఉండేవి 3 క్వశ్చన్లు. ఈ 3 క్వశ్చన్లు కనుక మనం ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే మనం ఈ 11th క్వశ్చన్లో వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక లెసన్ని మనం చాయిస్ కింద వదిలేయచ్చు. ఇకపోతే మనం లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేవి చూద్దాం. ముందుగా మనం 8th క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 8th క్వశ్చన్లో ఖచ్చితంగా 4 దోహాల్లో నుంచి ఒక దోహా అనేది అడగడం జరుగుతుంది. మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి విధంగా ఈ 4 దోహాలు కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే మీరు ఈ 8th క్వశ్చన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 4 మార్క్స్ అనేవి ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 4 దోహాలు కనుక మీకు రాకపోయినట్లయితే ఎన్ని పద్యభాగ లెసన్స్ ఉన్నాయో అన్ని పద్యభాగ లెసన్స్ నుంచి కూడా మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలా చేయకుండా ఉండాలి అని అంటే ఈ 4 దోహాల్ని కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలా అయితే మనం ఈజీగా 4 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇక 9th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మొదటి 6 లెసన్స్లో ఏవైతే గద్యభాగ పాఠ్యాంశాలు ఉన్నాయో ఆ పాఠ్యాంశాల నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ముందుగా ఈద్గాహ్ లెసన్ కనుక మనం చూసినట్లయితే हामिद ने चिमटा क्यों खरीदा, हामिद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों. అలాగే अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थीं అనేటువంటి ఈ 3 క్వశ్చన్స్ మనం చదువుకుంటే ఖచ్చితంగా వీటి నుండి ఒక క్వశ్చన్ అనేది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ లోక్గీత్ లెసన్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఆల్హా లోక్గీత్, విదేశీయ లోక్గీత్, పహాడీ అనే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోక్గీత్ గురించి మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీటి నుంచి ఒకటి మనకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లోక్గీత్ और సంగీత్ కా క్యా సంబంధ్ హై అని ఈ విధంగా అయినా క్వశ్చన్ అడగొచ్చు. లేదంటే లోక్గీతం కే బారే మే ఆప్ క్యా జాన్తే హై అనేటువంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. సో ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు వీటితో పాటు బారహ్మాస, గరబా అనేటువంటి క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటే చాలా మంచిది. అలాగే నెక్స్ట్ అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అనేటువంటి ఈ లెసన్ నుంచి హిందీ देश को जोड़ने वाली कड़ी है. అలాగే सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व है, भारत में अनेकता में एकता का प्रतीक हिंदी है कैसे. అలాగే मनोरंजन की दुनिया में हिंदी के महत्व पर प्रकाश डालिए అనేటువంటి ఈ క్వశ్చన్ కూడా మనకి అడగడం జరుగుతుంది. లేదా దీనిని వేరే విధంగా కూడా అడగొచ్చు. హిందీ భాష से
క్యా క్యా లాభ్ హై అనేటువంటి క్వశ్చన్ కూడా అడగొచ్చు. లేదా భారతీయ సంవిధాన్ మే హిందీ కా క్యా మహత్వ హై లేదా క్యా స్థాన్ హై అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఈ లెసన్ నుంచి అడగడం జరుగుతుంది. అయితే మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే ఈద్గాహ్ లోక్గీత్ అనే ఈ 2 గద్యభాగ పాఠ్యాంశాలు మనకి సారాంశం రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ లెసన్ నుంచి అయితే సారాంశిస్తాడో ఆ లెసన్ నుంచి మనకి దాదాపు 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రాకపోవచ్చు. కాబట్టి మనం అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అనేటువంటి లెసన్ నుంచి మనం క్వశ్చన్స్ అన్నీ పూర్తిగా నేర్చుకుంటే మిగతా ఈద్గాహ్ లోక్గీత్ అనేటువంటి ఆ 2 లెసన్స్లో నుంచి ఏదో ఒక్కటి మనం మినిమం క్వశ్చన్స్ నేర్చుకున్న, బాగా స్టాక్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్న మనం ఈజీగా 9th క్వశ్చన్లో ఇచ్చేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా రాసేయచ్చు. ఇక 10th క్వశ్చన్ చూసినట్లయితే స్వరాజ్కి నీవ్ అనేటువంటి ఈ లెసన్ నుంచి మనకి ముందుగా ఈ 3 క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవడం చాలా మంచిది. నేను ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ బట్టి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్వరాజ్కి నీవ్ కా తాత్పర్య క్యా హై అనే క్వశ్చన్ నేర్చుకోవాలి. అలాగే లక్ష్మీబాయికి సంబంధించి ఏ కథనం మీకు బాగా నచ్చింది అనేటువంటి ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మహారాణి లక్ష్మీబాయి ఏ విషయం గురించి బాగా బాధపడింది లేదా ఇబ్బంది పడింది అనేటువంటి ఈ క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో 10th క్వశ్చన్లో మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్లో ఈ స్వరాజ్కి నీవు నుంచి కంపల్సరీ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అలాగే ఈ లెసన్తో పాటుగా రిమైనింగ్ 3 లెసన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక జల్ హీ జీవన్ హై అనేటువంటి ఈ లెసన్ కనుక మనం చూసినట్లయితే ఇందులో నుంచి ఖచ్చితంగా మనకి మెయిన్ ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందులో మొదటిగా జల్ స్త్రోతం కే రఖ్ రఖావ్ కే బారే మే ఆప్కే సుజావ్ ప్రస్తుత్ కీజియే అనేటువంటి ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. అలాగే దీనినే మరొక విధంగా ఎలా అడుగుతాడు అంటే జల్ సంరక్షణ కే బారే మే ఆప్కే సుజావ్ లిఖియే అని కూడా మనకి అడగడం జరుగుతుంది. లేదు ఒకవేళ క్వశ్చన్ పేపర్ కొంచెం కాంప్లికేట్ చేసి ఇండైరెక్ట్గా అడగాలి అని అంటే మానవాకృతి అంతరిక్ష యాత్రి కహాసే ఆయతే ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్ క్యూ మాయతే ఎందుకు వచ్చారు అనేటువంటి క్వశ్చన్ కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో మనకి ఈ జల్ హీ జీవన్ హై అనేటువంటి లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ అనేది మనకి చాలా ఎక్కువ. కాబట్టి ఈ 3 కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే వీటితో పాటు దక్షిణీ గంగా గోదావరి, అలాగే ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనేటువంటి లెసన్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనేటువంటి లెసన్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం లేదో వాటి నుంచి మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా నేర్చుకోవడం చాలా మంచిది. అలా అయితే మనం చాయిసెస్లో కూడా చక్కగా విడిచిపెట్టి ఈజీగా రాసేయచ్చు. ఇక ఈ దక్షిణ గంగా గోదావరి లెసన్ నుంచి మనం చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గోదావరి నదీకే టాపువంకి క్యా విశేషత హై అనేది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. దీంతోపాటు గోదావరికో ధీర్ గంభీర్ మాతాకి సంజ్ఞ క్యోం दी गई అనేటువంటి ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు లేఖక్ నే బవరోం కో బచ్చోం కి ఉపమా క్యోం दी होगी అనేటువంటి ఈ క్వశ్చన్ కూడా మనం నేర్చుకోవాలి. ఈ లెసన్ నుంచి మనం ఈ 3 క్వశ్చన్లు కూడా మస్ట్ అండ్ షుడ్గా ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోవాలి. సో ఎవరైతే టాపర్స్ ఉంటారో ఈ మూడిటితో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఆంధ్రాకో అన్నపూర్ణ ఏవం భారత్ కా ధాన్యాగార్ క్యోం కహలాతా హై అనేటువంటి క్వశ్చన్ కూడా నేర్చుకుంటే మంచిది. అలాగే ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్
ఇందులో నుంచి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే బచ్చోం కే లియే టీసీ థామస్ కా సందేశ్ క్యా హై అనేటువంటి క్వశ్చన్ని మనం ముందు నేర్చుకోవాలి. ఆ తర్వాత కలాంజీ భ్రష్టాచార్ కే ఉన్మూలన్ మే కౌన్ సా సుझావ్ దియా అనేటువంటి ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోవాలి. దాని తర్వాత బాల్ మజ్దూరీ కో దూర్ కర్నే కే లియే కలాంజీ కౌన్ సే విచార్ ప్రస్తుత్ కియే హై అనేటువంటి ఈ క్వశ్చన్ ఏమో మనం 4 మార్క్స్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఆదర్శ్ ఛాత్ర కే గుణ్ క్యా హై అనేది మనం ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్. ఇక చివరగా 11th క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఉపవాచక నుంచి అడగడం జరుగుతుంది. అవి ఏంటి అని అంటే దో కళాకార్ అలాగే అనోఖా ఉపాయ్. ఈ 2 లెసన్స్ నుంచి కూడా మనకి 3 చొప్పున క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఏవైనా 3 క్వశ్చన్లు అయితే దో కళాకార్ నుంచి కానీ అనోఖా ఉపాయ్ నుంచి కానీ 3 క్వశ్చన్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకుంటే మనం ఈజీగా 11th క్వశ్చన్ అనేది రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దో కళాకార్ చూసినట్లయితే అరుణా కి మమతా పర్ అప్నే విచార్ బతాయియే, అలాగే అరుణ और చిత్ర दोनों के स्वभाव के बारे में अपने विचार बताइए, లేదా చిత్ర అనే విదేశ్ జాకర్ క్యా కియా అనేటువంటి ఈ 3 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈ 3 క్వశ్చన్స్ కూడా చదవాలా, ఇందులో ఇంకేమైనా 2 ఇంపార్టెంట్ చెప్పండి అని చాలామంది అడుగుతారు. కానీ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 క్వశ్చన్స్ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఎందుకనంటే ఈ మూడిట్లో ఏం అడుగుతాడో కూడా మనం గెస్ చేయలేం. సో అందుకనే ఉన్నవి 2 లెసన్స్ కాబట్టి ఖచ్చితంగా దో కళాకార్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే అనోఖా ఉపాయ్ అనేటువంటి లెసన్ కూడా ఉంది కాబట్టి ఆ లెసన్ నుంచి మనం ఏం చదవాలి అని అంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ 3 క్వశ్చన్స్ అనేవి మనం అనోఖా ఉపాయ్ లెసన్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అని అంటే అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ మనం క్వశ్చన్ నెంబర్ 11లో ఉన్నవి 2 లెసన్లు. ఈ 2 లెసన్ల నుంచి కూడా చెరొక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక లెసన్ నుంచి పూర్తిగా 3 క్వశ్చన్స్ అనేవి నేర్చుకుంటే సరిపోతాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 8కి 4 దోహాలు చదువుకుంటే సరిపోతాయి. అలాగే క్వశ్చన్ నెంబర్ 9కి మనం అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనేటువంటి లెసన్ నుంచి అన్ని క్వశ్చన్స్ కూడా నేర్చుకొని ఈద్గాహ్లోని లోక్గీత్లోని ఏవైతే బాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మనం యాక్షన్ ప్లాన్లో ఉన్న క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్ నెంబర్ 10 కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 లెసన్స్ ఉన్నాయి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనం జల్ హీ జీవన్ హై అనేటువంటి లెసన్ నుంచి మనం అన్ని క్వశ్చన్స్ కూడా నేర్చుకోవడం అనేది చాలా మంచిది. అలాగే వీటితో పాటు స్వరాజ్కి నీవులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు, అలాగే దక్షిణీ గంగా గోదావరిలో ఉన్న క్వశ్చన్స్ కనుక మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ 10th క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్లయితే మనం దో కళాకార్ అనేటువంటి లెసన్కి సంబంధించిన 3 క్వశ్చన్లు కూడా నేర్చుకుంటే మనం ఈజీగా ఈ సెక్షన్లో 16 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.